అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఒక సూపర్ ఈజీ టెక్నిక్ ఏంటంటే ఎక్సెల్ స్ప్రెడ్షీట్లోకి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ని ఏ విధంగా డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో మనం రావడం జరిగింది. చూడండి వెరీ క్విక్గా. అయితే ఈ లెక్చర్ నేర్చుకోవడానికి మీ కంప్యూటర్ సిస్టంలో ఆఫీస్ లేటెస్ట్ టూల్స్ అండి. ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ 2021 కానీ ఆఫీస్ 365 లేటెస్ట్ వర్షన్స్ ఆల్రెడీ మీ సిస్టంలో కానీ లాగిన్ అథెంటికేషన్స్ ఉంటే మీరు యాక్సెస్ చేసి ఈ లెక్చర్ని నేర్చుకోవచ్చు. సో ఎప్పుడైతే స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఎక్సెల్ టైప్ చేస్తారో ఎక్సెల్ యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే మీకు ఈ ప్రొవిజన్ కనిపిస్తుంది. సో బ్లాంక్ వర్క్ బుక్ తీసుకోండి. బ్లాంక్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాని మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇలాంటి ఏం యూజ్ చేయకూడదు అనమాట. ఎప్పుడు కూడా లెర్నింగ్ థింగ్స్, వన్స్ లెర్నింగ్ థింగ్స్ మీరు పర్ఫెక్ట్ అనిపిస్తే దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ యువర్ వే అనమాట. అయితే ముందుగా మనం ఏంటంటే ఇక్కడ మెను అనే దాంట్లో హోమ్లో ఈ రిబ్బన్ దగ్గర ఉన్నాం కదా. ఈ డేటా చూడండి, ఇక్కడ ఏదైతే పీడిఎఫ్ ఫైల్ ఉందో నేను రెడీగా పెట్టాను ఇంపోర్ట్ చేయడానికి. ఆల్మోస్ట్ ఒక 100 రికార్డ్స్ దాకా తీసుకోవడం జరిగిందనమాట. 3 పేజెస్లో ఉంది. ఇదే విధంగా పేజ్ వైజ్ మనకి ఇంపోర్ట్ చేసుకోవడానికి పీడిఎఫ్ ఫైల్ ఏంటంటే విచ్ కెనాట్ బి మాడిఫైడ్ కరెక్షన్ అనమాట. అందుకని డేటాని మనం ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసుకుని ఆ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద లేటెస్ట్ ఫ్యూచర్ ఇన్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్ప్రెడ్షీట్ ఆఫ్ 2021 అండ్ ఆఫీస్ 365 అండి. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే డేటాలోకి వెళ్ళిన తర్వాత మెనూ ఐటమ్స్లో డేటా, గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అనే కేటగిరీ ఆప్షన్స్లో గెట్ డేటా ఆప్షన్ చూడండి. ఇక్కడ ఈ గెట్ డేటా ఆప్షన్ క్లిక్ చేస్తే దీంట్లోనే ఫ్రమ్ ఫైల్ ఆప్షన్లో మెనూలో ఫ్రమ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవడం ద్వారా డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఒక పీడిఎఫ్ ఫైల్ నుంచి. అదేవిధంగా పైన అక్కడ మెనూ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. అంటే అదర్ డిఫరెంట్ ఫార్మాట్స్లో కూడా వీ కెన్ ఇంపోర్ట్ అనమాట. అయితే మన ఎస్పెషల్లీ మన సెషన్ ఏంటంటే పీడిఎఫ్ ఫైల్ కదా, సో వీల్ కాన్సన్ట్రేట్. నా పీడిఎఫ్ ఫైల్ డెస్క్టాప్ మీద ఉందండి, సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ని దాన్ని ఇంపోర్ట్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. ఏంటి, ఆ పీడిఎఫ్ ఫైల్ రీడ్ చేసిన తర్వాత చూడండి 2 టేబుల్స్ కింద తీసుకుంది డేటాని, లేదంటే 3 పేజెస్ కింద తీసుకుంది. లైక్ 3 షీట్స్, మనకి షీట్స్ వైజ్ చూపించింది కదా, అలా కావాలా మీకు టేబుల్స్ వైజ్ మన ఇష్టం. అయితే ఒక టేబుల్ని సెలెక్ట్ చేస్తే దాంట్లో ప్రివ్యూ ఇలా వస్తుంది అని చెప్తుంది. అయితే ఇంకో టేబుల్ సెలెక్ట్ చేస్తే ఇలా వస్తుంది. అయితే 2 కావాలి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే పైన ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ అని తీసుకుని చెక్ బాక్సులు పెట్టుకోవడం ద్వారా 2 టేబుల్స్ కూడా కంప్లీట్గా పూర్తిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. చేసిన తర్వాత సింపుల్గా డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ మన ఎక్సెల్లోకి వచ్చేయాలనుకుంటే జస్ట్ సింపుల్గా చూడండి, ఇక్కడ బాటమ్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అనే బటన్ క్లిక్ చేస్తే ఇది రీడ్ చేసుకుని డేటాని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రివ్యూ అనేది క్లియర్గా చూపిస్తుంది. ఏదైనా డౌట్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే మీరు ఇక్కడ రీఫ్రెష్ అనేది కూడా చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఓకే, అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి 2 సెలెక్ట్ చేసుకుని 2 ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి మనం క్లోజ్ అండ్ లోడ్ అనమాట. క్లోజ్ అండ్ లోడ్ అంటే డైరెక్ట్గా ఇది ఎక్సెల్లోకి పంపింగ్ అయిపోతుంది, డేటా ఎక్సెల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చూడండి వచ్చేసింది ఆల్మోస్ట్. ఇదిగో టేబుల్ 1 అన్నాను, టేబుల్ 2 అన్నాను, 2 టేబుల్స్ కూడా మనకి ఈ విధంగా రావటం జరిగింది. ఎంత సూపర్ ఈజీ అండి ఇది. ఏదైనా చిన్న ఒక లైన్ ఆఫ్ కోడ్ కానీ ఒక లాజిక్ కానీ ఏదైనా అప్లై చేసాం మనం, జస్ట్ చిన్న ఆప్షన్స్ చూస్ చేసుకున్నాం. ఈ వచ్చేసిన డేటానికి మీ ఇష్టం అండి, కరెక్షన్స్ చేసుకుంటారా, ప్లే చేస్తారా, ఇట్స్ ఎడిటబుల్ అండ్ మాడిఫైయబుల్. టేక్ ఏ కాపీ, పార్ట్ ఆఫ్ డేటా కావాలన్నా కాపీ చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ చేసుకుని మీరు ఫ్లాష్ ఆప్షన్స్ ఎలాగో ఉన్నాయి. చార్ట్స్లో మీకు చార్ట్ కావాలంటే సెలెక్టెడ్ డేటాలో బార్ చార్ట్స్, ఏ చార్ట్ కావాలంటే అది. అండ్ సిమిలర్గా మీరు దాన్ని పివోట్ టేబుల్స్ కానీ సమ్ చేయాలనుకుంటే సమ్ము, అండ్ ఫార్మాటింగ్ ఏదైనా స్పెషల్ డేటా బార్స్ చేయాలన్నా, ఫార్మాటింగ్ చేసుకోవాలనుకున్నా, క్లియర్ ఫార్మాట్ చేయాలన్నా, ఇంకా వాట్ నాట్ అన్నట్టు మీకు ఏది కావాలంటే అది మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి అప్లై చేయొచ్చు. కాబట్టి ఈ పీడిఎఫ్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్గా ఈ ఆఫీస్ 2021 అండ్ ఆఫీస్ 365లో యాడ్ చేయడం జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ వ్యూస్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా అవర్ టీమ్, టెక్నికల్ సపోర్ట్ టీమ్ విల్ సపోర్ట్ దోస్ వీడియోస్ అండ్ విల్ పబ్లిష్ అండి. ధన్యవాదాలు.